అన్నా రేయ్ చూసావా నువ్వు నీళ్ళు తెచ్చేలో పని అయిపోయింది. ఎంతైనా నువ్వు చాలా గ్రేట్ అన్నా. రేయ్ ఇవాళ సిటీ మొత్తం గాలిచ్చైనా సరే ఆ చంద్ర ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తర్వాత పిల్లాడు ఆచూకీ తెలుసుకుంటే కోటీశ్వరులం అయిపోతామన్నా. గుమ్మంలో దిష్టి బొమ్మలాగా ఎవరికి పుట్టాడో తెలియని అష్టదరిద్రుడు ఒకడు. చిచి, హలో, ఎవరు? పేపర్లో బాబు కనిపించట్లేదని ప్రకటన వేసిన జయంతి మీరేనా? నేనే. ఇంతకు మీరెవరు? నన్ను గోవిందు అంటారులేండి. మీ బాబు చామన్ ఛాయ్ రంగులో కొంచెం బొద్దుగా ఉంటాడు కదూ? అవును, అలాగే ఉంటాడు. మా బాబుని చూసారా? చూసారా ఏంటమ్మా? ఇప్పుడు మీ బాబు మా దగ్గరే ఉన్నాడు. ఏంటి, బాబు మీ దగ్గరే ఉన్నాడా? స్వాతి, బాబు గురించి ఎవరు ఫోన్ చేశారు? హలో, చెప్పండి, నిజంగానే బాబు మీ దగ్గర ఉన్నాడా? లేకపోతే పని కట్టుకుని ఫోన్ ఎందుకు చేస్తానమ్మా? మీ బాబు భద్రంగా మా దగ్గరే ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి అమ్మా. జయంతి, దిల్సుఖ్ నగర్ నుంచి అంట. స్వాతి, నేను మాట్లాడదాను గారు. గోవింద్ గారు, మా అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. అడ్రస్ సంగతి తర్వాత అమ్మా. ₹1,00,00,000 బహుమతి గురించి చెప్పండి. తప్పకుండా ఇస్తాం. బాబుని వెంటనే తీసుకురండి. అలాగే, అరగంటలో వస్తాం. మాట తప్పరగా? చూడండి, మేం మాట తప్పే మనుషులం కాదు. బాబుని తీసుకురండి, ₹1,00,00,000 తీసుకువెళ్ళండి. ఓ, అయితే ఇప్పుడే బయలుదేరుతాం. స్వాతి, బాబు, ఇన్నాళ్ళకి నీ పూజలు ఫలించాయి. ఆ దేవుడు కరుణించాడు. మన సంతోష్ నమ్మలేకున్నాను. ఇప్పుడు మనం విన్నది నిజం కదూ, కల కాదు కదూ. పిచ్చి స్వాతి, ఇంకెంతసేపు? కాసేపే, అరగంటలో మన బాబు మన చేతుల్లో ఉంటాడు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పిచ్చి స్వాతి, నీ మనసు నాకు తెలీదు. వాళ్ళు వచ్చారండి. ఆగండి. ముందు బహుమతి, ఆ తర్వాతే బాబు.
ఇదిగో చెక్ బుక్ కూడా రెడీగా ఉంది. మీరు ఒకసారి బాబుని చూపిస్తే ₹1,00,00,000 చెక్కు మీద సంతకం చేస్తాను. ఈ చేతిలో చెక్కు, ఈ చేతిలో బాబు. సరే. ఇదిగో చెక్, బాబునివ్వండి. వీడు మన బాబు కాదు. ఈ బాబేనమ్మా, బెంగ పెట్టుకుని కొద్దిగా చిక్కడంతే. కాదు, వీడు మా బాబు కాదు. అవును, వీడు మా సంతోష్ కాదు. అయ్యో, మీ బాబేనమ్మా. ఇదిగో బాగా చూడండి, పేపర్లో ఫోటో వేశారే, అచ్చంగా వీడే. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలేంటి, వీడి మీ బాబే. మా బిడ్డను మేము గుర్తుపట్టలేమనుకుంటున్నారా? నిజం చెప్పండి, ఎవరి పిల్లాడు? ఈ పిల్లాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు? నిజం చెప్తారా? పోలీసులు పిలవమంటారా? అమ్మా, అంత పని చేయకండి. బాబునిస్తే ₹1,00,00,000 ఇస్తారని ఆశపడి ఆశపడి ఎవరో బిడ్డని మాకెట్ట కట్టాలని చూస్తారా? జయంతి, ఇలాంటి వాళ్ళని మాటలతో కాదు, పోలీసులకు ఫోన్ చేయి. క్షమించండి అమ్మా, వీడిని మేము ఎత్తుకురాలేదమ్మా. వీడు 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 మా బిడ్డేనమ్మా. ఏదో బహుమతి ఇస్తారు కదా అని కకృతిపడి డబ్బు కోసం కన్న బిడ్డను అమ్మేసుకుంటారా? ఛీ, అసలు మీరు అమ్మా నాన్నలేనా? డబ్బు కోసం కన్న బిడ్డను అమ్ముకుంటారా? బిడ్డ మీద ప్రేమ లేక కదమ్మా, పెంచలేక పోషించలేక. అవునమ్మా, మాకు 4 పిల్లలు, పేదోళ్ళం. పెంచుకునే శక్తి లేక ఇలా చేస్తే మిగతా పిల్లలనైనా పోషించుకోవచ్చన్న ఆశతో. చూడండి, పోషించే శక్తి లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకన్నారు? ఏమ్మా, నువ్వు ఆడదానివిగా. 9 మాసాలు మోసి పుట్టినొప్పులు భరించి కన్న బిడ్డను అమ్ముకోవడానికి నీకు అసలు మనసులో ఒప్పింది? అమ్మా, బిడ్డ విలువేంటో దూరం అయితే గానీ తెలీదు. ఆ బాధ ఏంటో అనుభవిస్తున్న వాళ్ళం మాకు మాత్రమే తెలుసు. వెళ్ళండి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఆగండి. ఇదిగోండి, బాబు దొరికాడు అనే ఒక్క మాటని చెప్పినందుకు ఉత్తి చేతులతో మిమ్మల్ని పంపించలేక ఇస్తున్నారు 10,000. తీసుకోండి. అమ్మా, 3 బిడ్డల్ని పోగొట్టుకున్నదాన్ని. పిల్లల విలువేంటో నాకు బాగా తెలుసు. తీసుకోండి. స్వాతి, అదేరే పడుకో. ఇవాళ బాబు దొరికాడు అనే మాటను విన్నాం. రేపు బాబు తప్పకుండా దొరుకుతాడు. రేపు ఇప్పుడు బాబు ఎక్కడో. అరే ఊరుకున్నా, తాగు తాగు బంగారం, తాగు. ఎవరైనా ఏమైనా అంటారనే బుద్ధి లేదు, నలుగురు దుమ్మెత్తి పోస్తారనే సిగ్గు లేదు. అవునులే, బ్రహ్మంగారు ఊరికే చెప్పారా కలికాలంలో రాను రాను కాని బుద్ధులే పుడతాయి అని. ఓ పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు, ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడమే. అవునులే, అత్తగారు పెట్టిన ఆరడి కనిపిస్తుందే కాని కోడలు చేసే కోతి పనులు ఎవరికైనా కనిపించి చేస్తాయా? ఓ పక్క నేను గొంతు అరిగిపోయేలా బాగి చస్తుంటే ఉనుకు పలుకు లేకుండా ఉంటే ఏమిటి అర్థం? నిన్నే వినపడుతోందా? నాకేం చెవుడు లేదు. ఈ తలపెక్కి సమాధానాలు చెప్తేనే కింద నుంచి పైదాకా మండే. ఏంటే అసలేంటే నీ ఉద్దేశం? ఏదో నా కొడుకు నిన్ను కోరు చేసుకున్నాడు కదా అని ఇంట్లో చక్రం తిప్పొచ్చు అనుకుంటున్నావేమో. నేను బతుకుండగా అది జరగని పని. అత్తయ్య,
ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటారు? అయినా ఇప్పుడు నేనేమన్నానని? అంటే అందామని కూడానా? ఇదిగో నీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. మీ పుట్టింట్లో ఎలా ఉన్నావో కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టు విని తీరాలి. అలాగే వింటాను. నేనేం కాదనడం లేదే. అనడం లేదు కానీ చేసి చూపిస్తున్నావు. అత్తయ్య చిన్న పిల్లాడు, వీడి మీద ఎందుకు ఇంత కోపం? కోపం కాదే, కంపరం, అసహ్యం, రోత. ఎవడికి పుట్టాడో ఎలా పుట్టాడో, సక్రమంగా పుట్టిన పాపతో అక్రమ సంబంధం వల్ల పుట్టుకొచ్చిన దరిద్రము ఎవడికి తెలుసు? ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, ఇదే ఆఖరి రాత్రి. రేపొద్దున గాని వాడు ఇంట్లో కనిపించాడో నా చేత్తో నేనే తీసుకెళ్లి బావిలో విసిరి పారేస్తాను. పీడ విరగడైపోతుంది. అత్తయ్య ఏళ్ళు రాగానే సరికాదు. ఛీ! బంగారం ఆడే ఆపుటాడే. మన దగ్గర ఉన్నప్పుడు సింగి పాసలతో జిడ్డొడుతూ ఉండేవాడు. ఇప్పుడు చూడవే చెట్ట మెరిసిపోతున్నాడు. మనం వచ్చింది ఆ బుడ్డోడు చక్కదనం చూసి మురిసిపోవటానికి కాదు. ఇదిగో ఆటో బాబు, ఈ రోజు రాత్రికి ఆ బుడ్డోడిని ఎత్తుకొచ్చేయాలి. కానీ ఆ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? ఆడెవరుంటే మనకెందుకు, మనకు కావాల్సింది ఆ బుడ్డోడు. చంద్రే తప్పు చేస్తున్నావేమోనే. ఇదిగో మావా, నువ్వు వల్లకుండు. కోటి రూపాయలు ఖరీదు చేసే బుడ్డాడు. ఇదిగో ఆటో బాబు, ఈ రాత్రికే, అర్థమైందా? ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఎవరైనా అనుమానించగలరు. పోనీ. పండుగదు ఏడొద్దు నాన్న. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు వాడి నోరు ముయ్యవే. కర్ణభేరి పగిలి చచ్చేనా ఉంది. ఇందాకేగా లోటాడు పాలు పట్టించావు, మళ్ళీ ఏం రోగం వచ్చిందట? అదే తెలియడం లేదు అత్తయ్య. ఊరుకో బాబు. ఎందుకు ఊరుకుంటాడు? లౌడ్ స్పీకర్లు మింగినట్టు ఆ గొంతు చూడు. శనిగాడు, శని వెధవ. అత్తయ్య ఏ ఆ పిల్ల పిశాచంగాని నేను తిడితే అక్కడికి వాడిని నువ్వే కన్నట్టు అంత ఇదైపోతున్నావు? అత్తయ్య ఎవరు కన్నా బిడ్డ బిడ్డే. అవును, బిడ్డ బిడ్డే. కానీ కడుపును పుట్టిన వాడిని ఎత్తుకుంటే అమ్మాయి నీ కొడుకు భలే ఉన్నాడే అంటారు. ఇలా వీధిలో దొరికిన వాడిని తెచ్చుకుంటే నలుగురు నవ్విపోతారు. నవ్వనివ్వండి, నవ్విన వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అంతేకాని చెప్పిన మాట విన్నంటావు. నీ పంతం నీదేనంటావు. అత్తయ్య ఇంకా నడవడం కూడా రాని చిన్న పిల్లాడు, వీడి మీద ఎందుకంత ద్వేషం? అదే నేను అడిగేది, వీడి మీద నీకెందుకంత ప్రేమ కారిపోతోంది అని. కూరగాయలమ్మా, కూరగాయలు అమ్మా, కూరగాయలమ్మా, ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నాయి. అమ్మా కూరగాయలమ్మా. తోటకూర ఉందా? లేకేటమ్మా, కట్ట 2 రూపాయలు. ఏంటి కట్ట 2? రూపాయిన్నర చేసుకో. అట కాదు గాని 5 రూపాయలకు 3 కట్టలు ఇస్తాను. సరే ఇవ్వు రా. బంగారు పండుగ ఊరుకున్నానా? ఊరుకో బుజ్జి, తమరు మనవడేటమ్మా? మనవడా మట్టిగడ్డలా? అదిగో నా కోడలుందే, ఆ ఏడుపు కొట్టాన్ని గుళ్ళో ఎవతో వదిలిపెట్టి పోయిందట. జిడ్డులా అంటించుకుని తీసుకొచ్చింది. ఎట్టా? అయితే ఈ బుడ్డోడు మీకు గుళ్ళో దొరికాడనమాట? నా ప్రాణానికి అక్కడే దొరికి చచ్చాడు. ఎవరూ పట్టించుకోకపోతే ఈవిడ గారు జాలిపడి వెంట తీసుకుని ఇంటికి వచ్చింది.
ఖచ్చితంగా ఆడి ఈడు, సందేహమే లేదు. శుభ్రంగా స్నానం చేయించి ఇంత పౌడర్ రాసి మంచి సొక్కా తొడిగితే ఈ ముష్టిదాని చేతుల్లో జారిపోయి మహారాజులాగా మెల్లమెల్లాడిపోతున్నాడు కాదేటి. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. సరేమ్మా. ఎంత చక్కగున్నాడో పిల్లాడు, తెగ ముద్దొస్తున్నాడు. ఊరుకురే బంగారం. ఒరే బిడ్డ, ఇదే నీకు చివరి రోజు కాదేటి ఈ ఇంట్లో. ఏడోకు నాన్న, ఏడోకు. ఎందుకు నాన్న? అచ్చుడు అచ్చుడు బాగుంది కదా, ఏడొద్దు. ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చాడు. ఒరే రావుడు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. అమ్మా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? వాడి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు, అంతేగా? ఒరే, ఎంతసేపు నాకిష్టం లేదు నాకిష్టం లేదు అంటావే గాని నీకు మాత్రం ఇష్టం ఉందా? ఏది సూటుగా ఇలా నా మొహంలోకి చూసి చెప్పు. కొత్త జంట సుఖంగా కాపురం చేసుకోవాల్సిన సమయంలో ఎందుకొచ్చిన లంపటం రా ఇది? అబ్బా, ఇప్పుడు నన్నేం చేయమంటావే? ఏం చేస్తావో ఎలా అఘోరిస్తావో నీ ఇష్టం. శ్యామలా, బాబుని ఎక్కడ పడుకోబెట్టావేంటి? పాపం ఏమైందో ఏమో, పొద్దున్నుండి ఏడుస్తూనే ఉన్నాడండి. అందుకని వాడిని మన మధ్యలో పడుకోబెడతావా? ప్లీజ్ ఏమనుకోకండి, ఈ ఒక్క రోజుకే. శ్యామలా, మనకి పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే మన ఇద్దరి మధ్య వీడు అవసరమా? అది బాబు కుంట్లు బాలేదంటే అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది నువ్వు. శ్యామలా, నీకు నిన్న రాత్రి చెప్పాను, ఇంకా మాట్లాడనవసరం. మాట్లాడకుండా వాడిని తీసుకెళ్లి ఉయ్యాల పడుకోబెట్టు. చెప్పేది నీకే. ఎంత కనికరం లేకుండా మాట్లాడుతున్నారండి. కొంపలే మునిగిపోవు. వాడిని తీసుకెళ్లి ఉయ్యాల పడుకోబెట్టు. అంతగా లేచి ఏడిస్తే మా అమ్మ పడుకునేది అక్కడే కదా, ఆవిడ చూసుకుంటుంది. నాకు నిద్ర వస్తుంది, త్వరగా తీసుకెళ్ళు. బాబేడి? ఏమో నాకేం తెలుసు. ఉయ్యాల్లో బిడ్డ ఏమైపోయాడు? ఏంటి నిలదీస్తున్నావేంటి? ఏ దొంగ ఎత్తుకుపోయాడో శని వదిలిపోయింది.